హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒక సాంగ్ అయితే చేయమన్నాడు. ఇప్పుడు దుర్గా నవరాత్రులు పండుగ అయితే వచ్చేస్తుంది కదా, ఆ దుర్గామాత వీడియో ఎడిటింగ్ చేయమన్నాడు. అయితే నేను ఆ సబ్స్క్రైబర్ కోరిక మీద అయితే నేను దుర్గామాత వీడియో ఎడిటింగ్ అయితే చేసేసాను. ఓకేనా, ముందుగా మీరు డెమో వీడియో అయితే చూసేయండి. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ తల్లి మతి మల్లి చూపమ్మ చింటూ బోల్తే అమ్మా పసుపు కుంకుమ కుంకుమము పాలభిషేకం ఎదిరి కాసులతో పువ్వులతో నింపరితాము అమ్మా చందనమే పూసిన ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేసాను. అలాగే ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని ప్రీసెట్స్ అయితే ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను. ఎలాంటి ఫాస్ట్లో అయితే పెట్టడం లేదు. జరా మీరు ఎందుకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమంటున్నట్టే మిమ్మల్ని ఏ టైంకి ఏ ఎఫెక్ట్ యాడ్ చేశానని, కీ యానిమేషన్ ఉందా, నార్మల్ ఎఫెక్ట్ ఉందా అని అర్థం కావడం కోసమే మిమ్మల్ని జస్ట్ ఎండ్ వరకు అయితే చూడమంటున్నా. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందు హైలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. అయితే నెట్వర్క్ అయితే ఆఫ్లో అయితే పెట్టేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే నా అయితే ప్రీమియం వర్షన్ కాబట్టి డబ్బులు కట్టేసి ప్రీమియం అయితే యూజ్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే చూపెడతా. అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను ఆల్రెడీ. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను ఎఫెక్ట్స్ అయితే చెప్తాను అన్నమాట, ఏ టైంకి ఏ ఎఫెక్ట్ యాడ్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే చూసేయండి. ఒకసారి బ్యాక్ అప్ చేసుకోండి. సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఇక్కడ సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ పై ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు సింపుల్ చెప్తే ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక డబల్ బీట్ మార్క్ ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ రెండు ఫోటోస్కి మాత్రం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయిపోయిస్తా 1 2 3 4 5 ఈ 5 ఫొటోస్కి మాత్రం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, ఈ 5 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. 5 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి సింపుల్గా అయితే. ఓకేనా, ఫోటోలు అయితే కింద మీద అవుతాయి. కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఫొటోస్ అయితే ఎక్కువ ప్యాకేజ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా లర్గ్ ప్యాకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ 5 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ 5 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా అయిపోయి ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత డబల్ బీట్ మార్క్ ఫోటో తర్వాత చిన్న షార్ట్ ఫోటోస్ ఉంటాయి కదా, ఈ షార్ట్ ఫోటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయాలా. ఆటోమేటిక్గా సింపుల్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మీరైతే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యేలా అయితే మరి ఇచ్చేసాను. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటాను అన్నమాట. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే వేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోకండి. ఒకటి వదిలేసుకొని మళ్ళీ మిగతా ఫొటోస్కి అయితే ఇడికెళ్ళి మళ్ళీ ఎండ్ వరకు అయితే మొబైల్ కొద్దిగా లాగ్ అవుతుంది. ఒక్క ఫోటోకి తప్పించి మిగతా ఫొటోస్కి అన్నిటికైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అప్పటికి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే తీసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. వీడియో అయినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.